అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగచైతన్య గత కొంతకాలంగా సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. గతంలో మాదిరిగా వెంటనే సినిమాలు చేయకుండా కొంత గ్యాప్ కూడా తీసుకుంటున్నాడు. ప్రతి స్టోరీ కూడా చాలా విభిన్నంగా ఉండాలని అతను ఆలోచిస్తున్న విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు చందు ముందుగానే సినిమా కోసం వర్క్షాప్ కూడా చేశాడు. పాకిస్తాన్ ఈస్ట్ కోస్ట్ గార్డులకు చిక్కిన శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాలను చూపిస్తూ వారు అనుభవాలను ఎదుర్కొన్నారు అనే పాయింట్తో దేశభక్తిని కూడా హైలైట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎవరితో వర్క్ చేస్తాడనే విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ రాలేదు. తాండేల్ తర్వాత చైకీ లిస్టులో 2 దర్శకుల పేర్లు ఉన్నప్పటికీ నాగచైతన్య మాత్రం ముందుగా మాట అయితే ఇవ్వలేదట. కథల విషయంలో చర్చలు అయితే జరిగాయి. ఇక పరశురాంతో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది ఊహించని విధంగా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అలాగే మరోసారి మజిలీ కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్న నాగచైతన్య సడన్ ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్మాణతో ఇంతకు ముందు నాగచైతన్య సమంతతో కలిసి మజిలీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ అదే దర్శకుడితో నాగచైతన్య సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. నిజానికి ఖుషి తర్వాత ఈ దర్శకుడు నాగచైతన్యతో సినిమాను అనౌన్స్ కూడా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ మళ్లీ వీరి కలయికకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. చెయ్యాలనుకున్న కథ క్యాన్సిల్ అయినట్టు సమాచారం. ఈ విషయం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం పూర్తి స్థాయిలో తండేల్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడు. ఇది పూర్తయిన తర్వాతనే మరో కథపై తిరిగి ఆలోచించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే తండేల్ సినిమా నాగచైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాబట్టి అతని మార్కెట్ రేంజ్ మరో లెవెల్కు వెళ్లాలి అంటే ఇదే ఒక బిగ్ ఛాన్స్. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.